బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 1 8వ పుస్తకం ప్రార్థనలు ప్రార్థనల గ్రంథం. హదీస్ నెంబర్ 345. అబూదర్ రజియల్లాహు తఆలా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నేను మక్కాలో ఉన్నప్పుడు నా ఇంటి పైకప్పు తెరుచుకుంది మరియు జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు దిగి వచ్చి నా ఛాతీని తెరిచి దాన్ని జంజం నీటితో కడిగారు. తర్వాత ఆయన జ్ఞానం మరియు విశ్వాసంతో నిండినటువంటి ఒక బంగారు పళ్ళెం తెచ్చి దానిలోని విషయాలను నా ఛాతీలో పోసి దాన్ని మూసివేశారు. తర్వాత ఆయన నా చేయిని పట్టుకొని నాతో పాటు సమీప స్వర్గానికి ఆరోహించారు. నేను సమీప స్వర్గానికి చేరుకున్నప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు ద్వారపాలకుడితో ద్వారాన్ని తెరువు అని అన్నారు. ద్వారపాలకుడు ఎవరు అని అడిగారు. జిబ్రాయిల్ అని జవాబిచ్చారు. అతను నీతో పాటు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు అవును, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాతో పాటు ఉన్నారు అని జవాబిచ్చారు. అతను ఆయనను పిలిచారా అని అడిగారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు అవును అని జవాబిచ్చారు. కాబట్టి ద్వారం తెరవబడింది. మేము సమీపంలోని స్వర్గానికి వెళ్ళాము. అక్కడ ఒక వ్యక్తి తన కుడివైపున ఎడం వైపున కొందరితో కూర్చొని ఉండడం చూశాము. అతను తన కుడివైపున చూసినప్పుడు నవ్వాడు, ఎడమ వైపున చూసినప్పుడు ఏడ్చాడు. అప్పుడు అతను స్వాగతం ఓ పుణ్యాత్ముడైన ప్రవక్త, పుణ్యాత్ముడైన కుమారా అన్నాడు. నేను జిబ్రాయిల్ అలైహిస్సలాంని అతను ఎవరు అని అడిగాను. దానికి అతను ఆదం అలైహిస్సలాం, అతని కుడి ఎడమ వైపు అతని సంతానం యొక్క ఆత్మలు, కుడివైపు ఉన్నవారు స్వర్గవాసులు, ఎడం వైపున ఉన్నవారు నరకవాసులు. అతను తన కుడివైపు చూసినప్పుడల్లా నవ్వుతారు, ఎడం వైపు చూసినప్పుడల్లా ఏడుస్తారు అని జవాబిచ్చారు. ఆ తర్వాత అతను నాతో పాటు 2వ స్వర్గానికి చేరుకునే వరకు ఆరోహణమయ్యారు. అక్కడ జిబ్రాయిల్ అలైహిస్సలాం దాని ద్వారపాలకునితో ద్వారాన్ని తెరువు అని చెప్పారు. మొదటి స్వర్గపాలకుడు చెప్పినట్లే ఈ ద్వారపాలకుడు కూడా అతనితో అన్నారు మరియు అతను ద్వారం తెరిచాడు. అనస్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: ప్రవక్త ఆదం అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం, మూసా, యేసు మరియు ఇబ్రాహీం అలైహిస్సలాంలను కలిశారని అబూదర్ రజియల్లాహు అన్హు గారు జోడించారు. వారు ఏ సద్గుణంలో ఉన్నారో అతను అంటే అబూదర్ రజియల్లాహు అన్హు గారు ప్రస్తావించలేదు. కానీ అతను ఆదం అలైహిస్సలాంను సమీప స్వర్గంలోనూ ఇబ్రాహీం అలైహిస్సలాంను 6వ స్వర్గంలోనూ కలిశారని పేర్కొన్నారు. అనస్ రజియల్లాహు అన్హు గారు ఇంకా ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు జిబ్రాయిల్ అలైహిస్సలాం ఇద్రీస్ అలైహిస్సలాం వద్దకు వెళ్ళినప్పుడు ఇద్రీస్ అలైహిస్సలాం గారు స్వాగతం ఓ ధర్మనిష్ట గల ప్రవక్త మరియు ధర్మనిష్ట గల సోదర అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతను ఎవరు అని అడిగారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం అతను ఇద్రీస్ అలైహిస్సలాం అని జవాబిచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా ఇలా అన్నారు: నేను మూసా అలైహిస్సలాం వద్దకు వెళ్ళినప్పుడు అతను స్వాగతం ఓ ధర్మనిష్ట గల ప్రవక్త మరియు ధర్మనిష్ట గల సోదర అని అన్నారు. నేను జిబ్రాయిల్ అలైహిస్సలాంని అతను ఎవరు అని అడిగాను. జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు అతను మూసా అలైహిస్సలాం అని జవాబిచ్చారు. తర్వాత నేను యేసును దాటి వెళ్తుండగా, ఈసా అలైహిస్సలాంను దాటి వెళ్తుండగా ఆయన స్వాగతం ఓ పుణ్యాత్ముడు అయిన సోదర మరియు పుణ్యాత్ముడు అయిన ప్రవక్త అని పలికారు. నేను అతను ఎవరు అని అడిగాను. జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు అతను ఈసా అలైహిస్సలాం గారు అని జవాబిచ్చారు. తర్వాత నేను ఇబ్రాహీం అలైహిస్సలాంను దాటి వెళ్తుండగా ఆయన స్వాగతం ఓ పుణ్యాత్ముడు అయిన ప్రవక్త మరియు పుణ్యాత్ముడు అయిన కుమారా అని పలికారు. నేను జిబ్రాయిల్ అలైహిస్సలాంని అతను ఎవరు అని అడిగాను. జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు అతను ఇబ్రాహీం అలైహిస్సలాం అని జవాబిచ్చారు. ఆ తర్వాత జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు నాతో పాటు కలల చప్పుడు వినబడిన ఒక ప్రదేశానికి ఎక్కారు అని ప్రవక్త గారు తెలిపారు. ఇబ్నే హజ్మ్ మరియు అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, అప్పుడు అల్లాహ్ నా అనుచరులపై 50 నమాజులను విధిగా విధించారు. అల్లాహ్ యొక్క ఈ ఆజ్ఞతో నేను తిరిగి వస్తున్నప్పుడు మూసా అలైహిస్సలాంను దాటి వెళ్తుండగా అతను నన్ను అల్లాహ్ నీ అనుచరులపై ఏమి విధిగా విధించారు అని అడిగారు. నేను ఆయన వారిపై 50 నమాజులను విధిగా విధించారు అని జవాబిచ్చాను. మూసా అలైహిస్సలాం గారు ఇలా అన్నారు: నీ ప్రభు వద్దకు తిరిగి వెళ్ళు మరియు తగ్గింపు కోసం వేడుకో, ఎందుకంటే నీ అనుచరులు దానిని భరించలేరు. కాబట్టి నేను అల్లాహ్ వద్దకు తిరిగి తగ్గింపు కోసం అభ్యర్థించాను మరియు ఆయన దానిని సగానికి తగ్గించారు. నేను మూసా అలైహిస్సలాం వద్దకు మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన దాని గురించి తెలియజేయగా ఆయన ఇలా అన్నారు: నీ ప్రభు వద్దకు తిరిగి వెళ్ళు, ఎందుకంటే నీ అనుచరులు దానిని భరించలేరు.
కాబట్టి నేను అల్లా వద్దకు తిరిగి వెళ్ళి మరింత తగ్గింపు కోసం అభ్యర్థించాను మరియు దానిలో సగం తగ్గించబడింది. మళ్ళీ మూసా వద్దకు వెళ్ళినప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు, నీ ప్రభు వద్దకు తిరిగి వెళ్ళు, ఎందుకంటే నీ అంచెలు దాన్ని భరించలేరు. కాబట్టి నేను అల్లా వద్దకు తిరిగి వెళ్ళగా ఆయన ఇలా అన్నారు, ఇవి 5 నమాజులు మరి అవన్నీ పుణ్యపరంగా 50కి సమానం, ఎందుకంటే నా వాక్కు మారదు. నేను మూసా అలైహిస్సలాం వద్దకు తిరిగి వెళ్ళగా ఆయన నన్ను మరోసారి తిరిగి వెళ్ళమని చెప్పారు. నేను ఇలా బదిలిచ్చాను. ఇప్పుడు నా ప్రభువును మళ్ళీ అడగడానికి నాకు సిగ్గుగా అనిపిస్తోంది. అప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం నన్ను తీసుకెళ్లి వర్ణనాతీతమైన రంగులతో కప్పబడి ఉన్న సిద్రతుల్ ముంతహా అత్యంత సుదూర సరిహద్దుకు చేర్చారు. అప్పుడు నేను స్వర్గంలోనికి ప్రవేశించాను. అక్కడ ముత్యాలతో ఉన్న చిన్న గుడారాలు లేదా గోడలు కనిపించాయి మరియు దాని నేల కస్తూరితో నిండి ఉంది. ఇది షెబే మేరాజ్ రోజు ఆ రాత్రి జరిగినటువంటి విషయం అన్నమాట. ఇది ఆ రోజు మనకి నమాజ్ అనేది తోఫాగా లభించబడింది. ఆ యొక్క వాక్య అన్నమాట. ఇది అబూదర్ రజియల్లాహు అన్హు గారి యొక్క హదీస్. హదీస్ నెంబర్ 346. ఆయిషా రజియల్లాహు అన్హా ఉమ్ముల్ మోమినీన్ విశ్వాసుల తల్లి అయినటువంటి ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అల్లాహ్ నమాజ్ను ఆజ్ఞాపించినప్పుడు అది నివాసంలో ఉన్నప్పుడు లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రతి నమాజులో కేవలం 2 రకాతులు మాత్రమే. అప్పుడు ప్రయాణం చేసే నమాజులు యథాతథంగానే ఉన్నాయి, కానీ ప్రయాణం చేయని వారి నమాజుల రకాతులు పెంచబడ్డాయి. అంటే సఫర్లో ఉన్నప్పుడు నమాజులు 2 రకాతులు మాత్రమే ఉంటాయి. హదీస్ నెంబరు 347. కసర్ అవుతుంది సఫర్లో ఉన్నప్పుడు, దానివల్ల మనం ఏ ఫరజ్ నమాజ్ అయినా 2 రకాతులు మాత్రమే చేస్తాం. హదీస్ నెంబర్ 347. ఉమ్మే అతియా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం 2 ఈద్ పండుగల నాడు ముస్లింల మతపరమైన సమావేశాలు మరియు ప్రార్థనలకు మాకు ఋతుస్రావం మెన్సెన్స్ అవుతున్న స్త్రీలను మరియు బుర్కా ధరించిన స్త్రీలను తీసుకురమ్మని మాకు ఆజ్ఞాపించబడింది. ఈ ఋతుస్రావం అవుతున్న స్త్రీలు వారి ముసల్లాకు దూరంగా ఉండేది. ఒక స్త్రీ, ఓ ప్రవక్త, బుర్కా లేని వారి సంగతి ఏమిటి అని అడిగాడింది. ఆమె తన తోటి వారి బుర్కాను పంచుకొనివ్వండి అని అన్నారు. హదీస్ నెంబర్ 348. ముహమ్మద్ బిన్ అల్ మున్కదిర్ కథనం ప్రకారం ఒకసారి జాబిర్ రజియల్లాహు అన్హు తన బట్టల పక్కనే ఒక చెక్క మేకుపై వేలాడుతుండగా తన ఇజార్ను వెనుక వైపు ముడి వేసుకొని నమాజ్ చేసేవారు. ఎవరో ఒకరు ఆయన చూసి, మీరు కేవలం ఒకే వస్త్రంతో నమాజ్ చేస్తున్నారా అని అడిగారు. దానికి ఆయన ఇలా జవాబిచ్చారు, నీలాంటి ఒక మూర్ఖుడికి చూపించడానికి నేను ఇలా చేశాను. ప్రవక్త వారి కాలంలో మాకు ఎవరైనా 2 వస్త్రాలు ఉండేవా? హదీస్ నెంబర్ 349. ముహమ్మద్ బిన్ అల్ మున్కదిర్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, నేను జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఒకే వస్త్రంతో నమాజ్ చేయడం చూశాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఒకే వస్త్రంతో నమాజ్ చేయడం తాను చూశానని ఆయన చెప్పారు. హదీస్ నెంబర్ 350. ఉమర్ బిన్ అబీ సలామా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకే వస్త్రంతో నమాజ్ చేసేవారు. ఆ వస్త్రం యొక్క 2 చివర్లను ఒకదానిపై ఒకటిగా వృక్షస్థలం వద్ద కలుపుకున్నారు. హదీస్ నెంబర్ 351. ఉమర్ బిన్ అబీ సలాహా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఉమ్మే సలామా గారి ఇంట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకే వస్త్రంతో నమాజ్ చేయడం నేను చూశాను. ఆ వస్త్రం యొక్క 2 చివర్లను వారు తమ భుజాల చుట్టూ కలుపుకున్నారు. అదే పైన చెప్పిన హదీసే మళ్ళీ తిరిగి వస్తుంది. హదీస్ నెంబర్ 352. పైన చెప్పినట్టే హదీస్ అనమాట. హదీస్ నెంబర్ 353. అబూ ముర్రా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఉమ్మే హాని యొక్క విముక్త బానిస అయిన అబూ ముర్రా రజియల్లాహు అన్హు గారి ద్వారా అబూ తాలిబ్ కుమార్తె అయిన ఉమ్మే హాని రజియల్లాహు అన్హు గారు ఇలా చెప్పారు, మక్కా ఫతహ్ అయిన సమయంలో ఆ సంవత్సరంలో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళాను. అప్పుడు వారు స్నానం చేస్తుండగా వారి కుమార్తె ఫాతిమా రజియల్లాహు అన్హా గారు వారికి అడ్డుగా నిలబడి ఉన్నారు. నేను వారికి సలాం చేశాను. వారు ఈమె ఎవరు అని అడిగారు. నేను ఉమ్మే హాని బింత్ అబూ తాలిబ్ అని బదిలిచ్చారు. అప్పుడు వారు స్వాగతం, ఓ ఉమ్మ హాని అని అన్నారు.
ఆయన స్నానం చేసిన తర్వాత లేచి నిలబడి తన శరీరం చుట్టూ ఒకే వస్త్రాన్ని చుట్టుకొని 8 రకాతులు నమాజ్ చేశారు. ఆయన నమాజ్ పూర్తి చేసిన తర్వాత నేను ఇలా అన్నాను, ఓ అల్లా దూత, నేను ఆశ్రయం ఇచ్చిన ఒక వ్యక్తిని చంపుతానని నా సోదరుడు నాతో చెప్పారు. ఆ వ్యక్తి హుబైరా కుమారుడైన పలానా వ్యక్తి. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నువ్వు ఎవరికైతే ఆశ్రయం ఇచ్చావో మేము కూడా ఆ వ్యక్తికి ఆశ్రయం ఇస్తున్నాము. ఉమ్మే హాని రజల్లాహు గారి ఇంకా ఇలా జోడించారు. మరియు హదీస్ నెంబర్ 354. ఒక వ్యక్తి అల్లాహ్ దూతను ఒకే వస్త్రంతో నమాజ్ చేయడం గురించి ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సమాధానం ఇచ్చారు, మీలో ప్రతి ఒక్కరి దగ్గర 2 వస్త్రాలు ఉన్నాయా? హదీస్ నెంబర్ 355. అప్పట్లో వాళ్ళ దగ్గర కప్పుకోవడానికి వస్త్రం కూడా సరిపోయింది కాదు. చాలా కరువు పరిస్థితిలో ఉన్నదనమాట. అది కాక ఇంకా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కొన్నారు వాళ్ళు. తినడానికి తిండి కూడా వాళ్ళ దగ్గర ఉండేది కాదు. అలాంటి సమయం ఈ యొక్క హదీసులు అనమాట. ఆ సమయంలో వచ్చినటువంటి హదీస్ నెంబర్ 355. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీలో ఎవరు తమ భుజాలను కప్పి ఉంచని ఒకే వస్త్రంతో నమాజ్ చేయకూడదు. అయితే ఆ తర్వాత వెసులుబాటు అయిన తర్వాత వాళ్ళకి ఉండడానికి చోటు దొరికినప్పుడు, తినడానికి తిండి దొరికినప్పుడు, వస్త్రాలు దొరికినప్పుడు ఎప్పుడు అనేది ఒక వస్త్రంతో నమాజ్ చేయకూడదనే హదీస్ అనేది వచ్చిందన్నమాట. హదీస్ నెంబర్ 356. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైతే ఒకే వస్త్రంతో నమాజ్ చేస్తారో వారు ఆ వస్త్రం యొక్క చివరను భుజాల మీదగా కలుపుకొని ధరించాలి. హదీస్ నెంబర్ 357. సయ్యద్ బిన్ అల్ హారిస్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఒకే వస్త్రంతో నమాజ్ చేయడం గురించి నేను జాబీర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారిని అడిగాను. ఆయన ఇలా చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొన్ని ప్రయాణాల్లో నేను కూడా ఆయనతో పాటు కలిసి ప్రయాణించాను. ఒక రాత్రి నేను ఏదో పని నిమిత్తం ఆయన వద్దకు వెళ్ళగా ఆయన నమాజ్ చేస్తూ కనిపించారు. ఆ సమయంలో నేను ఒకే వస్త్రాన్ని ధరించి ఉన్నాను. ఆ వస్త్రంతోనే నా భుజాలను కప్పుకొని ఆయన పక్కనే నిలబడి నమాజ్ చేశాను. ఆయన నమాజ్ పూర్తి చేసిన తర్వాత, ఓ జాబీర్ రజియల్లాహు అన్హు, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినది ఏమిటి అని అడిగారు. నాకు కావలసిన విషయాన్ని నేను ఆయనకు తెలియజేశాను. నా మాటలు పూర్తయిన తర్వాత ఆయన ఇలా అడిగారు, ఓ జాబీర్ రజియల్లాహు అన్హు, నేను చూసిన ఈ వస్త్రం ఏమిటి? దీనితోనే కదా నువ్వు నీ భుజాలను కప్పుకున్నావు. దానికి నేను ఇలా సమాధానం ఇచ్చాను, అది ఒక బిగుతుగా ఉండే వస్త్రం. ఆయన ఇలా అన్నారు, ఈ వస్త్రం తగినంత పెద్దదిగా ఉంటే దానిని శరీరం చుట్టుకోండి. ఒకవేళ ఇది పొట్టిగా ఉంటే దానిని ఇజార్, నడుము కొట్టుకునే వస్త్రంలాగా మాత్రమే ఉపయోగించండి. హదీస్ నెంబర్ 358. సహల్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, బాలుడు చేసే విధంగానే పురుషులు తమ ఇజారును మెడలో కట్టుకొని ప్రవక్తతో కలిసి నమాజ్ చేసేవారు. అందువల్ల నమాజ్ చేస్తున్నప్పుడు పురుషులు పూర్తిగా నిటారుగా కూర్చునే వరకు స్త్రీలు తమ తలను పైకి లేపకూడదని ప్రవక్త గారు సూచించారు. హదీస్ నెంబరు 359. ముగీరా బిన్ షుబా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఒకసారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఆయన ఇలా అన్నారు, ఓ ముగీరా, ఈ నీటి పాత్రను తీసుకో. నేను దాన్ని తీసుకున్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దూరంగా వెళ్ళిపోయి కంటికి కనిపించకుండా మరుగున పడ్డారు. ఆయన మల విసర్జన నిమిత్తం వెళ్లారు. ఆ సమయంలో ఆయన సిరియా దేశపు ఒక అంగీని ధరించి ఉన్నారు. ఆయన తన చేతులను ఆ అంగీ చేతుల రంధ్రాల ద్వారా బయటికి తీయడానికి ప్రయత్నించారు. కానీ అవి చాలా ఇరుగ్గా ఉండడంతో ఆయన తన చేతులను ఆ అంగీ కింది భాగం నుండి బయటికి తీశారు. నేను నీరు పోశాను. ఆయన వజూ చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన తన తల్లి చేతులను కఫ్ఫులు, తోలు సాక్సులపై తడిపి నమాజ్ చేశారు. హదీస్ నెంబర్ 360. జాబీర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా వాసులతో కలిసి కాబా గృహ నిర్మాణ పనుల కోసం రాళ్ళు మోస్తున్నప్పుడు ఆయన నడుముకు ఇజార్ కట్టుకొని ఉన్నారు. అప్పుడు ఆయన పినతండ్రి అల్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఆయనతో ఇలా అన్నారు, ఓ నా మేనల్లుడా, నీవు నీ ఇజార్ ఇప్పి దాని రాళ్ల కింద ఆధారంగా నీ భుజాలపై వేసుకుంటే బాగుంటుంది. దానికి ఆయన తన ఇజార్ని ఇప్పి తన భుజాలపై వేసుకున్నారు. కానీ వెంటనే ఆయన స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. ఈ సంఘటన జరిగినప్పటి నుండి ఆయన శరీరం ఎప్పుడూ నగ్నంగా కనిపించలేదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వయసు చాలా చిన్నది అనమాట. అదిగాక ఆయన
ప్రవక్త పదవి ఇంకా ఆయనకి రాలేదు ఆ సమయంలో. హదీస్ నెంబర్ 361. అబూ హురైరా రజల్లాహు అన్హు గారు కథనం ప్రకారం ఒక వ్యక్తి లేచి నిలబడి ఒకే వస్త్రంతో నమాజ్ చేయడం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీలో ప్రతి ఒక్కరి దగ్గర 2 వస్త్రాలు ఉన్నాయా? ఒక వ్యక్తి ఇదే ప్రశ్న ఉమర్ రజల్లాహు అన్హు గారిని అడిగారు. దానికి ఆయన సమాధానం ఇలా ఇచ్చారు, అల్లాహ్ మిమ్మల్ని ధనవంతులు చేసినప్పుడు మీరు నమాజ్లో సరిగ్గా వస్త్రాలు ధరించాలి, లేకపోతే ఒక ఇజార్ లేదా రిదాతో నమాజ్ చేయవచ్చు. అంటే మీ దగ్గర వస్త్రాలు లేనప్పుడు ఉండేదాంతో సరిపెట్టుకోండి. ఇప్పుడు ధనవంతులుగా చేసినప్పుడు వస్త్రాలు పూర్తిగా ధరించాలి. ఇజార్ మరియు చొక్కా, ఇజార్ మరియు ఖబా, ప్యాంటు మరియు రిదా, ప్యాంటు మరియు చొక్కా, ప్యాంటు మరియు ఖుబా, తుబ్బన్ మరియు ఖబా లేదా తుబ్బన్ మరియు చొక్కా ఇలా వేసుకోవాలనేసి చెప్పారు అన్నమాట. హదీస్ నెంబర్ 362. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి అల్లాహ్ ప్రవక్తను ఒక ముహ్రిం ఏమి ధరించాలి అని అడిగారు. అతను ఇలా బదిలిచ్చారు, అతను చొక్కాలు, ప్యాంట్లు, బుర్నస్ లేదా కుంకుమ పువ్వు కానీ, వాట్స్ ఒక సుగంధ ద్రవ్యం కానీ అంటిన వస్త్రాలను ధరించకూడదు. చెప్పులు దొరకని వారు కఫ్ పాదరక్షలు ధరించవచ్చు. అవి చీలమండలను కప్పివేయకుండా ఉండేలా వాటిని కత్తిరించి చిన్నవిగా వేసుకోవాలి. హదీస్ నెంబర్ 363. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ దూత ఇస్తిమాల్ అస్సమా ఒక వస్త్రంతో శరీరాన్ని పూర్తిగా చుట్టుకోవడం, తద్వారా ఆ వస్త్రం చివరను పైకి లేపలేకపోవడం లేదా దానిలో నుండి చేతిని బయటికి తీయలేకపోవడం పద్ధతిని నిషేధించారు. అలాగే అల్ ఇహ్తిబా పిడుదలపై కూర్చొని మోకాళ్ళ పొట్ట దగ్గరగా ఉంచి పాదాలను దూరంగా పెట్టి చేతులతో మోకాళ్ళను కూర్చొనే భంగిమ, ఈ పద్ధతిని కూడా ఆయన నిషేధించారు. ముఖ్యంగా కేవలం ఒకే వస్త్రం ధరించి ఆ వస్త్రం యొక్క కొంత భాగం మర్మాంగాలను కప్పి ఉంచకుండా ఈ విధంగా కూర్చోవడాన్ని ఆయన నిషేధించారు. హదీస్ నెంబర్ 364. అబూ హురైరా రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 2 రకాల అమ్మకాలని నిషేధించారు. ఒకటి అల్లిమాస్, రెండవది అన్నిబాద్. మొదటిది ఒక రకమైన అమ్మకం. ఇందులో కొనుగోలుదారు వస్తువుని సరిగ్గా చూడకుండా లేదా పరిశీలించకుండా కేవలం స్పర్శించినంత మాత్రానే ఒప్పందం పూర్తవుతుంది. రెండవది, ఇందులో అమ్మకందారు వస్తువును కొనుగోలుదారు వైపునకు విసిరేస్తారు, తద్వారా కొనుగోలుదారు ఆ వస్తువును చూసే, తాకే లేదా పరిశీలించే అవకాశం ఏమాత్రం లభించదు. అలాగే కేవలం ఒకే వస్త్రం ధరించి ఇస్తిమాల్ అస్సమా మరియు అల్ హిబ్తిబా పద్ధతులను పాటించడాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిషేధించారు. అంటే మర్మాలు బయట కనిపెట్టేటట్టు వస్త్రాధారణ. ఇంకా తర్వాత కొనుగోలుదారు ఏమీ చూడకోకుండా అమ్మేదాన్ని కూడా నిషేధించారు అన్నమాట. హదీస్ నెంబర్ 365. అబూ హురైరా రజల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు, నహర్ రోజున అంటే జిల్హిజ్జా 10వ తేదీన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి హజ్ యాత్రకు 1 సంవత్సరం ముందు జరిగిన హజ్ యాత్రలో అబూబకర్ రజల్లాహు అన్హు గారు యాత్రికులను నాయకత్వం వహిస్తున్న సమయంలో అబూబకర్ రజల్లాహు అన్హు గారు నన్ను మరియు ఇతర ప్రకటనకర్తలను మీనాకు పంపి ఈ కింది బహిరంగ ప్రకటన చేయమని ఆదేశించారు. ఈ సంవత్సరం తర్వాత ఏ బహుదైవారాధకుడు హజ్ యాత్ర చేయడానికి అనుమతి లేదు. అలాగే ఏ నగ్న వ్యక్తికి కాబా చుట్టూ తవాఫ్ ప్రదక్షిణ చేయడానికి అనుమతి లేదు. అనంతరం ప్రజలకు సూరా తౌబాను చదివి వినిపించడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ రజల్లాహు అన్హును పంపారు. అలా ఆయన నహర్ రోజున మీనాలో మా సమక్షంలో ఈ ప్రకటన చేశారు. ఈ సంవత్సరం తర్వాత ఏ బహుదైవారాధకుడు హజ్ చేయడానికి అనుమతి లేదు. ఏ నగ్న వ్యక్తి కాబా చుట్టూ తవాఫ్ చేయడానికి అనుమతి లేదు. అప్పట్లో అదొక ఒక ఆచారం ఉండేది, ఇక బహుదైవారాధకులు నగ్నంగా కాబా చుట్టూ తవాఫ్ చేయాలనేసి. దాన్ని మక్కా విజయం తర్వాత ప్రవక్త గారు నిషేధించారు. హదీస్ నెంబర్ 366. ముహమ్మద్ బిన్ అల్ మున్కదిర్ రజల్లాహు అన్హు ఉల్లేఖించారు, నేను జాబీర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి వద్దకు వెళ్ళాను. అప్పుడు ఆయన ఒక వస్త్రం కప్పుకొని నమాజ్ చేస్తూ ఉన్నారు. ఆయన రిదా
అంటే పైన వస్త్రం ఆయన పక్కనే పడి ఉంది. ఆయన నమాజ్ పూర్తి చేసిన తర్వాత నేను ఇలా అన్నాను, ఓ అబ్దుల్లా, మీ రద్యా పక్కనే పడి ఉండగా మీరు ఒకే వస్త్రంతో నమాజ్ చేస్తున్నారేమిటి? ఆయన ఇంకా ఇలా సమాధానం ఇచ్చారు, అవును, మీలాంటి అజ్ఞానులు నన్ను చూసి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇలా కావాలని చేశాను. ప్రవక్త వారు కూడా ఇలాగే నమాజ్ చేయడం నేను చూశాను. హదీస్ నెంబర్ 367. అబ్దుల్ అజీజ్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, అనస్ రజల్లాహు గారు ఇలా చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖైబర్పై దండయాత్ర చేసినప్పుడు మేము అక్కడ ఫజర్ నమాజ్కు ఇంకా చీకటిగా ఉన్న సమయంలోనే ఆచరించాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ వాహనంపై ఎక్కారు. అబూ తల్హా రజల్లాహు గారు కూడా ఎక్కారు. నేను అబూ తల్హా వెనుక కూర్చొని ప్రయాణిస్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖైబర్ వీధి గుండా వెళ్ళారు. ఆ సమయంలో నా మోకాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తొడలకు తగులుతోంది. ఆయన తన తొడను పైకి జరిపి చూపించారు. అప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తొడ యొక్క తెలుపుదనాన్ని చూశాను. ఆయన ఆ పట్టణంలో ప్రవేశించినప్పుడు ఇలా అన్నారు, అల్లాహు అక్బర్, ఖైబర్ నాశనమైంది. మేము ఏ శత్రుయాసిని సమీపించినా ఎవరికైతే హెచ్చరికలు చేయబడ్డాయో వారికి ఆ ఉదయం అత్యంత దుర్దినం అవుతుంది. ఆయన ఈ మాటను 3 సార్లు పునరుద్ఘాటించారు. అక్కడ ప్రజలు తమ పనుల నిమిత్తం బయటకు వచ్చారు. వారిలో కొందరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు అని అన్నారు. మేము ఖైబర్ను జయించాము, యుద్ధ ఖైదీలను పట్టుకున్నాము, అలాగే యుద్ధ సంపదను సేకరించాము. దిహియా అక్కడికి వచ్చి ఇలా అన్నారు, ఓ ప్రవక్త, ఈ యుద్ధ ఖైదీలలో నుండి నాకు ఒక బానిస స్త్రీను ప్రసాదించండి. ప్రవక్త వారు ఇలా అన్నారు, వెళ్ళు, నీకు నచ్చిన ఏ బానిసనైనా తీసుకువెళ్ళు. ఆయన సఫియా బింతే హైని తీసుకున్నారు. అప్పుడు ఒక వ్యక్తి ప్రవక్త వారి వద్దకు వచ్చి ఇలా అన్నారు, అల్లాహ్, మీరు సఫియా బింత్ హైని దిహియాకిచ్చారు. ఆమె కురైజా మరియు నదీర్ గోత్రాలకు చెందినటువంటి ముఖ్య నాయకురాలి కుమార్తె. ఆమె మీకు తప్ప మరెవరికి తగినది కాదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఆమెను దిహియా నుండి నా వద్దకు తీసుకురండి. దిహియా ఆమెను వెంట పెట్టుకొని వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెను చూడగానే దిహియాతో ఇలా అన్నారు, యుద్ధ ఖైదీలలో నుండి ఆమె కాకుండా వేరే ఏ దాసినైనా నువ్వు చూసుకుందువు. అనస్ రజల్లాహు గారు ఇంకా ఇలా జోడించారు, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెకు విముక్తి ప్రసాదించి ఆమెను వివాహం చేసుకున్నారు. సాబిత్ అనస్ రజల్లాహు గారిని ఇలా అడిగారు, ఓ అబూ హంజా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు మెహర్గా ఏమిచ్చారు? ఆయన ఇలా బదిలిచ్చారు, ఆమె స్వయమే ఆమెకు మెహర్ అయింది, ఎందుకంటే ఆయన ఆమెకు విముక్తి ప్రసాదించి తర్వాత ఆమెను వివాహం చేసుకున్నారు. అనస్ రజల్లాహు గారు ఇంకా ఇలా వివరించారు, ప్రయాణ మార్గంలో ఉండగా ఉమ్మే సులైం రజల్లాహు అన్హా గారు ఆమెను వివాహానికి తగినట్లుగా అలంకరించారు. రాత్రివేళ ఆమెను వధువుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద వారికి పంపారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వరుడుగా ఉన్నారు. ఆయన ఇలా పిలుపునిచ్చారు, ఎవరి వద్దనైనా ఏదైనా ఆహారం ఉంటే దాన్ని తీసుకురండి. ఆయన ఒక తోలు ఆహారం వడ్డించడానికి ఒక తోలు చేపను పరిచారు. కొందరు ఖర్జూరాలను, మరికొందరు నెయ్యిని తీసుకొచ్చారు. నాకు తెలిసి ఆయన సవీక్ గురించి కూడా ప్రస్తావించారు. సవీక్ అనేది ఒక ఆహార పదార్థం అన్నమాట. అలా వారందరూ కలిసి హైస్, ఒక రకమైన మిశ్రమ ఆహారం అనే వంటకాన్ని తయారు చేశారు. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద వలీమా విందు అయ్యింది. హదీస్ నెంబర్ 368. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఇలా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫజర్ నమాజ్ చేసేవారు. అప్పుడు కొంతమంది విశ్వాసులైన స్త్రీలు తమ ముసుగులతో పూర్తిగా కప్పుకొని ఆయనతో కలిసి ఫజర్ నమాజ్లో పాల్గొనేవారు. ఆ తర్వాత ఎవరికీ గుర్తుపట్టకుండా వారు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయేవారు. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఇలా ఉల్లేఖించారు, 368వ హదీస్ ఇది. ప్రవక్త నమాజు ఫజర్ నమాజ్ చేసేవారు. అప్పుడు కొంతమంది విశ్వాసులైన స్త్రీలు ముసుగులతో, చాదర్లతో కప్పబడి ఆయనతో కలిసి నమాజ్లో చేసేవారు. స్త్రీలు చివరి వరుసలో చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు పూర్తిగా చాదర కప్పుకుంటున్నారు. పూర్తిగా కప్పుకోవడం వల్ల ఎవరికి గుర్తుపట్టకుండా వాళ్ళు తిరిగి తమ ఇళ్ళకి వెళ్ళిపోయేవారు. హదీస్ నెంబర్ 369. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిత్రాలు కలిగిన ఒక కమీస చతుస్రాకారం వస్త్రపు ధరించి నమాజ్ చేసేవారు. నమాజ్ చేస్తున్నప్పుడు ఆ వస్త్రంపై ఉన్న చిత్రాలను చూశారు. నమాజ్ పూర్తి చేసిన తర్వాత ఆయన ఇలా అన్నారు, నా ఈ కమీసాను అబూ జహమ్ వద్దకు తీసుకెళ్ళండి. దానికి బదులుగా ఆయన ఇంబిజానియా, ఎటువంటి చిత్రాలు లేని
ఉన్న వస్త్రాన్ని నాకు తీసుకురండి, ఎందుకంటే ఈ వస్త్రం నమాజ్ నుండి నా ఏకాగ్రతను మళ్లించింది. హదీస్ నెంబర్ 370. ఆయిషా రజిల్లాహు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నమాజ్ చేస్తున్నప్పుడు నేను ఆ వస్త్రంపై ఉన్న చిత్రాలను చూస్తున్నాను. అది నా ఏకాగ్రతను భగ్నం చేయడం ద్వారా నన్ను ఒక పరీక్షలో పడేస్తుందేమోనని నేను భయపడ్డాను. హదీస్ నెంబర్ 371. అనస్ రజిల్లాహు గారి ఉల్లేఖనం, ఆయిషా రజిల్లాహు వద్ద కిరామ్ చిత్రాలు కలిగిన ఒక పల్చని ఉన్నితెర ఉండేది. దానితో ఆమె తన ఇంటిలో వైపు కప్పి ఉంచేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నీవు ఈ కిరామ్ను తొలగించు, ఎందుకంటే నేను నమాజ్ చేస్తున్నప్పుడు దానిపై ఉన్న చిత్రాలు నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. అవి నా నమాజ్ నుండి ఏకాగ్రతను మళ్లిస్తున్నాయి. హదీస్ నెంబర్ 372. ఉగ్వా బిన్ ఆమిర్ రజిల్లాహు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి బహుమతిగా ఒక పట్టు ఫర్రూజ్ వస్త్రం ఇవ్వబడింది. ఆయన నమాజ్ చేస్తున్నప్పుడు దానిని ధరించారు. ఆయన నమాజ్ పూర్తి చేసిన తర్వాత ఆయన తన నమాజ్ను ముగించుకొని దానిపై తీవ్ర విముఖత ఉన్నట్లుగా దాన్ని బలవంతంగా తీసివేసి, అది అల్లాహు భయపడే సత్పురుషుల వర్షం కాదు అని అన్నారు. హదీస్ నెంబర్ 373. అబూ జుహైఫా రజిల్లాహు గారి కథనం ప్రకారం, నేను అల్లాహ్ ప్రవక్తను ఒక ఎర్రటి తోలు గుడారంలో చూశాను. ఆయన వజూ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన నీటిని బిలాల్ రజిల్లాహు గారు తీసుకెళ్లడం చూశాను. ప్రజలు ఉపయోగించిన నీటిని అసహనంగా తీసుకోవడం చూశాను. ఎవరికైతే కొంచెం దొరికిందో వారు దానిని తమ శరీరాలకు రాసుకున్నారు. దొరకని వారు ఇతరుల చేతుల నుండి ఆ నీటిని తీసుకున్నారు. అప్పుడు నేను బిలాల్ ఒక అంజా అంటే ఒక ఈట మునగల ఒక ఈటని పట్టుకొని వచ్చి దానిని నేలలో నాటడం చూశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ఎర్రటి పై వస్త్రాన్ని సర్దుకుంటూ బయటకు వచ్చి ప్రజలకు నమాజ్ చేయించి తన నమాజ్ కోసం అంజాను ఒక సూత్రంగా తీసుకొని 2 రకాతుల నమాజ్ కావా వైపు ముఖం చేసి నమాజ్ చేశారు. అంజాకు ఆవల అతని ముందు నుండి మనుషులు జంతువులు వెళ్తుండగా నేను చూశాను. అంటే నమాజ్ ముందు ఒక కర్ర పాతుకొని ఆ ఈట పాతుకొని నమాజ్ చేసినారు. దాని తర్వాత ముందు నమాజ్ మనం చేసే ముందు ఒకటి పెట్టుకోండాలి. ఆ విధంగా ఉండడం వల్ల అటుపక్క మనుషులు పోయినా కానీ మన నమాజ్కి డిస్టర్బెన్స్ కాదు. అల్లాహ్ తాలా మనకు తెలిసిన వాటిపై ఆచరించే భాగ్యాన్ని కల్పించాలి. సహీ ఇల్మ్ తెలుసుకునే భాగ్యాన్ని కూడా కల్పించాలి. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ నష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత వ నస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.